పుష్ప 2తో ట్రోల్ చేస్తుంటారు, మీరేం చెప్తారు ట్రోలర్స్ కి? పుష్ప 2 సినిమా వచ్చిందా అన్న? పుష్ప 2 సినిమా వచ్చిందా అన్న? బ్లాక్ బస్టర్ అన్న మూవీ, చాలా బాగుంది. ఇది దాదాపు మనకు 120 ఫస్ట్ డే కలెక్షన్ వచ్చేటట్టు ఉంది. 5గురం వచ్చాము, ఒక లోపల చచ్చిపోయి ఉన్నాడు. ఆంబులెన్స్ ఫోన్ చేసినాము, పంపించా అన్నాడు. ఇగో నలుగురు మేము, కొంచెం మాలో కూడా జూమ్ చేయాలి. 5గురం వచ్చాము, ఒక లోపలే ఉన్నాడు. మళ్ళీ వస్తాడో రాడో తెలియదు. అది మూవీ చాలా బాగుంది. అదే కానీ మూవీ చాలా బాగుంది. బీజం చాలా బాగా ఇచ్చింటాం మనం. మీసం లేదు కానీ చాలా బాగుంది అన్న. ఒకటే రివ్యూ అంతే. బాగుందన్న. సో ఎట్లా అన్న పవన్ కళ్యాణ్ ఎంట్రీ ఎలా ఫీలింగ్ ఎలా ఉంది, సిచ్యువేషన్ ఎలా ఉంది? పవన్ కళ్యాణ్ ఎంట్రన్స్ కానీ ఉన్న మ్యూజిక్ కానీ చాలా బాగుంది. అంటే నా ఫీలింగ్ ఏంటంటే ఉన్న రికార్డ్స్ అన్ని పోతాయి కలెక్షన్స్ లో. పుష్ప 2తో కంపేర్ చేస్తున్నారు. లేదు, పవన్ కటౌట్ వేరు, డైలాగ్స్ లేవన్నా. ఇట్లా నడుచుకుంటూ వస్తాడు, జస్ట్ నడిస్తే చాలు. వెనకాల బీజేమో కారు. పుష్ప 2తో ట్రోల్ చేస్తుంటారు, మీరేం చెప్తారు ట్రోలర్స్ కి? పుష్ప 2 సినిమా వచ్చిందా అన్న? పుష్ప 2 సినిమా వచ్చిందా అన్న? నేను చూడలే అన్న, నేను వాస్తవంగా చూడలేదు. పుష్ప 2 అనేది చూడలేదు. ఓజీ 2 గురించి మాట్లాడదాం. పుష్ప 2 లేదు, ఓజీ 2. ఏదైనా మన రికార్డ్స్ కొట్టాలన్నా, దీని రికార్డ్స్ కొట్టాలన్నా మళ్ళీ ఓజీ 2 రావాలి అంతే. థ్యాంక్ యూ. కేజీ లేదు, పీజీ లేదు, ఓజీ. కేజీ లేదు, పీజీ ఓజీ సినిమా చాలా బాగుంది. ఎక్కడ తగ్గవలసిన అవసరం లేదు. పవన్ కళ్యాణ్ కెరీర్ లో సినిమా మళ్ళీ రాదు. సుజిత్ కు ఒక మంచి హీరో దొరికాడు, పవన్ కళ్యాణ్ ఒక మంచి డైరెక్టర్ దొరికాడు. తమన్ కోసం చూసుకుంటే అందరూ బాలకృష్ణ లేదు, ఏమి లేదు, అంత ఓజీ. కేజీ పీజీ ఏమీ లేదు, అంత ఓజీ. ఎర్రగొట్టు తప్పాడు. పవన్ కళ్యాణ్ గారి స్వాగ్ అయితే మామూలుగా లేదు. ఇంటర్వ్యూల తర్వాత సీన్ కి ఒక 2,000 ఖర్చు పెట్టడం తక్కువ తెలియదు. సినిమా చాలా బాగుంది. ఫ్యాన్స్ కి అయితే పండుగ. అంటే ఎలివేషన్స్ ఎక్కువైనాయి, చాలా మామూలు ఎలివేషన్ కాదు. పవన్ కళ్యాణ్ గారితో ఏదో కోరుకున్నావు అదే ఉంది సినిమాలో. అంటే స్టోరీ తక్కువ, ఎలివేషన్ ఎక్కువ. స్టోరీ అన్న పవన్ కళ్యాణ్ గారు స్క్రీన్ మీద కనపడితే స్టోరీ ఏమిటి కావాలన్నా? పవన్ కళ్యాణ్ గారు స్క్రీన్ మీద కనపడితే ఎవరు ఏం చూడు, స్టోరీ లేదు, ఏమి లేదు అంటాను. సినిమా చాలా బాగుంది, ఎక్కడ తగ్గవలసిన అవసరం లేదు. తమను మంచి మ్యూజిక్ ఇచ్చాడు, డైరెక్టర్ మంచి ఎలివేషన్ చూపించాడు. పవన్ కళ్యాణ్ గారి యాక్టింగ్ బాగుంది, ఒక మంచి పర్ఫార్మెన్స్ ఉంది. అన్లిమిటెడ్ యాక్టింగ్, అన్లిమిటెడ్ పర్ఫార్మెన్స్, అన్లిమిటెడ్ మ్యూజిక్, అన్లిమిటెడ్ ఎలివేషన్స్ అన్ని ఎక్కడ తప్పలేదు. ఒకటే విషయం, కేజీ లేదు, పీజీ లేదు, అంత ఓజీ నడుతుంది లోపలంతాను. చాలా బాగుంది. లేచిపోతున్నాయి అసలు. తలగల్లా కొట్టాడు, బాలకృష్ణ లాగా కొడతాడు. బాలకృష్ణ మొగుళ్ళ హిమ్నేషన్ యాక్టింగ్ ఎలా వచ్చు? ఆసిక్ బానాయా సూపర్ వేసేవయ్యా అన్నట్టుంది. అయితే బాగుంది, చాలా బాగుంది. డైరెక్టర్ అన్న ఒక మంచి హీరో దొరికాడు. పవన్ కళ్యాణ్ గారు ఒక మంచి హీరో. అలాంటి హీరోకి అలాంటి డైరెక్టర్ దొరకడం అంటే మామూలు